Hi guys, welcome to Crick Chat with Venkatesh. So న్యూజిలాండ్ డస్ ఇట్ అగైన్. చూడడానికి చాలా ఆర్డినరీగా అనిపిస్తుంది ఆ టీంలో ఎవరు స్టార్స్ అని చెప్పదగ్గ వారు ఎవ్వరు లేరు. చాలా ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది ఆ టీంలో. అయినా కూడా వాళ్ళు ఇండియాని మైటీ ఇండియన్ టీంని ఓడించారు సెకండ్ ఓడిఐలో ఎట్ రాజ్కోట్. చాలా ఈజీగా ఓడించారు. ఈజీ విన్ ఫర్ న్యూజిలాండ్. 7 వికెట్స్ తేడాతో వాళ్ళు గెలిచేశారు ఇండియా పైన. అండ్ ఇండియా హ్యాస్ బిన్ డిసప్పాయింటింగ్. బ్యాటింగ్లో జోరు కనబడలేదు. మేబీ పిచ్ వాజ్ వెరీ స్లో, నో డౌట్. కానీ బ్యాటింగ్లో మన వాళ్ళకి స్లో పిచెస్ ఏం పెద్ద కొత్త ఏం కాదు కదా. స్లో పిచెస్ మీద కనీసం ఒక 15-20 రన్స్ చేసి ఉండొచ్చు, కానీ చేయలేదు. ఒక వండర్ఫుల్ సెంచరీ చూసాం కేఎల్ రాహుల్ నుంచి. కానీ కెప్టెన్ గిల్ కూడా చాలా బాగా ఆడాడు. ఇనీషియలీ లుక్ వెరీ గుడ్, బట్ మిగతా వాళ్ళందరూ డిసప్పాయింట్ చేశారు. సో ఇండియా కుడ్ పుట్ అప్ ఓన్లీ 284 ఆన్ ద బోర్డ్, విచ్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ స్కోర్. కానీ మన బౌలింగ్ కూడా బాగా డిసప్పాయింటింగ్. ఫీల్డింగ్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యాచ్ వదిలేశాడు ప్రసిద్ధ్ కృష్ణ. అండ్ జడేజా ఒక ఈజీ రన్అట్ మిస్ చేశాడు. మనం జడేజా నుంచి అది ఎక్స్పెక్ట్ చేయం. అది హోమ్ గ్రౌండ్, అది రాజ్కోట్. అండ్ కుల్దీప్ హ్యాడ్ అన్ ఆఫ్ డే. కుల్దీప్ వెంట్ ఫర్ 82 runs ఇన్ హిస్ 10 overs. అండ్ ఓవరాల్గా చాలా చాలా డిసప్పాయింటింగ్. అండ్ న్యూజిలాండ్ చాలా డిసిప్లిన్డ్గా, చాలా ప్రొఫెషనల్గా వాళ్ళు ఆడారు. డైరిల్ మిచెల్ వాజ్ ఎక్సెప్షనల్. డెరిల్ మిచెల్ మనకు తెలుసు కదా, ఈవెన్ 2 ఏళ్ల క్రితం వరల్డ్ కప్ ఆడినప్పుడు అతను ఇండియాతో జరిగిన 2 మ్యాచ్లో సెంచరీలు చేశాడు. సెమీస్లో సెంచరీ చేశాడు. అండ్ ఆల్సో ఈ స్కోర్డ్ సెంచరీ ఇన్ మ్యాచ్ అట్ ధర్మశాల గ్రూప్ మ్యాచ్లో కూడా సెంచరీ చేశాడు. సో మిచెల్ స్పిన్ బాగా ఆడతాడు. చాలా అతని రేంజ్ ఆఫ్ షాట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి, ఇంక్లూడింగ్ 2 దిల్ స్కూప్స్ కూడా ఆడాడు. సో అతన్ని ది వే హీ మాస్టర్డ్ దట్ చేస్ వాజ్ రియలీ గుడ్, రియలీ గుడ్. అండ్ విలియం అతనికి మంచి సపోర్ట్ ఇచ్చాడు. విలియం కూడా మనకు తెలుసు కదా, విలియం కూడా ఇండియా మీద మనకి అది కూడా 2 ఏళ్ల క్రితం మనని వాళ్ళు టెస్ట్ సిరీస్లో ఓడించినప్పుడు విలియం ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో వాళ్ళిద్దరు కలిసి 162 runs పార్ట్నర్షిప్, దట్ సెటిల్ ద ఇష్యూ. మిడిల్ ఓవర్స్లో మన వికెట్లు రాలేదు. ఆ మిడిల్ ఓవర్స్లో ఎప్పుడైతే మన బౌలింగ్ ఫెయిల్ అయిందో అది చాలా చాలా అలార్మింగ్ థింగ్గా చెప్పుకోవాలి. సో టాస్ గెలవడం న్యూజిలాండ్కి అడ్వాంటేజ్, నో డౌట్. సెకండ్ హాఫ్లో పిచ్ మస్ట్ బీ ఎ లిటిల్ బిట్ ఈజియర్ టు బ్యాట్. బట్ ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్లో కూడా బాల్ వాజ్ డూయింగ్ ఎ లాట్. సో చాలా కాషియస్గా స్టార్ట్ చేశారు రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్. తర్వాత ముఖ్యంగా శుభ్మన్ గిల్ మంచి షాట్స్ ఆడడం మనం చూసాం. బట్ రోహిత్ శర్మ ఎందుకునో అంత సరైన ఫామ్లో కొంచెం ప్రెషర్లో కనిపించారు రోహిత్. అండ్ మళ్ళీ ఒక రిలీజ్ షాట్ ఫస్ట్ మ్యాచ్లో లాగానే ఒక పెద్ద షాట్ ఆడే ప్రయత్నం చేశాడు, ఒక 6 కొట్టే ప్రయత్నం చేశాడు. కానీ అది మిస్క్యూ అయింది షాట్. సో రోహిత్ ఐ థింక్ ఈ స్కోర్డ్ 24-25. విరాట్ కోహ్లీ స్టార్టెడ్ ఆఫ్ వెల్. మంచి కవర్ డ్రైవ్తో, బ్యూటిఫుల్ తన సిగ్నేచర్ కవర్ డ్రైవ్తో స్టార్ట్ చేశాడు. బట్ తర్వాత ఈ కుడ్ నాట్ గెట్ గోయింగ్, ఎందుకంటే పిచ్ చాలా స్లోగా ఉంది. అండ్ బాల్ కొద్దిగా లో అవుతుంది కొన్ని సందర్భాల్లో, టూ పేస్డ్గా ఉంది. సో విరాట్ కోహ్లీ కూడా ఈ ప్లేడ్ ఆన్, అతను కూడా 23 మాత్రం చేయగలిగాడు. అండ్ శ్రేయస్ అయ్యర్ కూడా అవుట్ అయ్యాడు. ఈ 3 వికెట్లు రోహిత్, విరాట్ అండ్ శ్రేయస్ అయ్యర్ వికెట్లు ఎవరికి వచ్చాయంటే క్రిస్టియన్ క్లార్క్ అని కొత్త బౌలర్ డెబ్యూ చేశాడు, మన వడిదోడ్రాలో డెబ్యూ చేశాడు కొత్త బౌలర్. అతను ఈ 3 కీలకమైన వికెట్లు తీశాడు. సో న్యూజిలాండ్ టీంలో ఎలాంటి స్ట్రెంగ్త్ ఉంటుంది అంటే వాళ్ళు ఒక పర్టికులర్ ప్లేయర్ మీదనో లేకపోతే స్టార్స్ మీద డిపెండ్ కాదు. ఎవ్రీబడి కాంట్రిబ్యూట్స్ టు ది టీమ్స్ కాజ్. సో మరొక్కసారి అది ప్రూవ్ అయింది. వాళ్ళు బౌలర్స్ అంతా మంచి బౌలింగ్ చేశారు. కొత్తగా జేడెన్ పేరు కూడా మర్చిపోయాను, జేడెన్ లెనాక్స్ అనే ఒక స్పిన్నర్ డెబ్యూటెంట్ అయినా కూడా, డెబ్యూటెంట్కి ఆ బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్ అంటాం మనం. కొంచెం టెన్షన్ ఉంటుంది, నర్వస్గా ఉంటాడు కొన్ని. కానీ ఈ బౌల్ వెరీ 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 యాక్యురేట్. అతను ఆమ్ బాల్ చాలా, మన అక్షర్ పటేల్ లాగా ఈజ్ అన్ ఆమ్ బాల్ స్పెషలిస్ట్. ఎక్కడ విడ్త్ ఇవ్వకుండా వికెట్ టు వికెట్ బౌలింగ్ వేసి చాలా యాక్యురేట్గా మొత్తం ఈ స్క్వీజ్ రన్స్. గొప్ప గొప్ప బ్యాట్స్మెన్ ఆడుతున్నారు, రాహుల్ కానీ ఎవరు ఆడలేకపోయారు అతన్ని, అంటే రన్స్ చేయలేకపోయారు అతన్ని. ఒక వికెట్ కూడా వచ్చింది అతనికి. వాళ్ళ కెప్టెన్ బ్రేస్వెల్ ఇంకా ఎఫెక్టివ్గా. బ్రేస్వెల్ ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ బౌలర్. కోర్స్ ఈజ్ ఏ రెగ్యులర్ బౌలింగ్ వేస్తాడు, కానీ ఈజ్ మోర్ ఆఫ్ ఏ బ్యాటింగ్ ఆల్రౌండర్. కానీ అతను కూడా చాలా ఎఫెక్టివ్గా అనిపించింది. అతనికి ఒక వికెట్ వచ్చింది. ఐ థింక్ హీ హాస్ గివెన్ జస్ట్ 32 runs ఇన్ హిస్ 10 overs. సో ఆ ఇద్దరు స్పిన్నర్స్ చాలా మన ఇన్నింగ్స్ని మొత్తం ఏంటంటే చాలా చాలా టైట్ చేసేసారు మన ఇన్నింగ్స్లో.
సో ఇండియా కుడ్ నాట్ గెట్ గోయింగ్. కేఎల్ రాహుల్ మాత్రం చివరి దాకా అతను పోరాడుతూనే ఉన్నాడు. నితీష్ రెడ్డి గాట్ 20, అందుకంటే ఎక్కువ ఏం చేయలేకపోయాడు. సో కేఎల్ రాహుల్ మాత్రం చివరి దాకా నిలబడి, హర్షిత్ రాణా ఆల్సో కుడ్ గెట్ గోయింగ్. లాస్ట్ 2 ఓవర్స్లో కొన్ని బిగ్ హిట్స్ కొట్టి ఈ స్కోర్డ్ 100. చాలా తర్వాత 100 వచ్చింది. అండ్ హీ లుక్ వెరీ గుడ్. లాస్ట్ మ్యాచ్లో చేజ్ని ఎలా కంప్లీట్ చేశాడు, ఈసారి ఇండియాకు ఒక రెస్పెక్టబుల్ 284 స్కోర్ వచ్చిందంటే దట్ ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ రాహుల్. శుభ్మన్ గిల్ 50 చేశాడు, రాహుల్ సెంచరీ, అన్బీటెన్ 100 తప్ప ఇండియా ఇన్నింగ్స్లో పెద్ద చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఏదీ లేదు. జడేజా ఆల్సో ఇస్ డిసప్పాయింటింగ్. జడేజా హోమ్ గ్రౌండ్లో కూడా కుడ్ నాట్, ఐ థింక్ జడేజాకి హోమ్ గ్రౌండ్ అయినా కూడా ఎందుకనో అతను ఈ సిరీస్లో అతని ప్రజెన్స్ యాజ్ ఎ బౌలర్, యాజ్ ఎ బ్యాట్స్మెన్, ఇంకా ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక న్యూస్ వచ్చింది జడేజా ప్లేస్ విషయంలో కష్టం, అతను నెక్స్ట్ వరల్డ్ కప్ ఆడడం కష్టం అన్నట్టుగా. ఎందుకంటే అక్షర్ పటేల్ ఈజ్ దేర్. బట్ ఎనీవే ఇండియా బ్యాటింగ్లో ఎనఫ్ రన్స్ బోర్డు మీద పెట్టలేమో అని అనిపించారు. ముఖ్యంగా స్పిన్నర్స్ని ఆడడంలో స్పిన్నర్స్ని కౌంటర్ అటాక్ చేయలేకపోయారు మన బ్యాటర్స్. బట్ రాహుల్ ప్లేడ్ ఎ వండర్ఫుల్ ఇన్నింగ్స్. అతనికి సరైన సపోర్ట్ లేకపోయినా అదర్ ఎండ్లో చాలా చాలా ఎఫెక్టివ్. అంటే ఎక్కడ అతను 5లో ఆడినా 6లో ఆడినా, ఐ థింక్ టుడే ఈ ప్లేడ్ ఎట్ 5, ఎక్కడ బ్యాటింగ్ చేసినా సరే అతను ఎప్పుడు కూడా సాలిడిటీ అతని నుంచి మనం చూసాం. వెన్ న్యూజిలాండ్ స్టార్టెడ్, వాళ్ళకి ఫస్ట్ 2 వికెట్స్ హర్షిత్ అండ్ ప్రసిద్ధ్గా ఇద్దరు ఓపెనర్స్ ఇద్దరిని బౌల్డ్ చేశారు, 46 for 2. అక్కడ మళ్ళీ మనకి బ్రహ్మాండంగా ఒక ఓపెనింగ్ అనిపించింది. కానీ దెన్ దిస్ పార్ట్నర్షిప్ బిట్వీన్ విల్ యంగ్ అండ్ మిచెల్ హ్యాపెండ్. 162 runs. They frustrated our bowlers like anything. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ రావడంతోనే కౌంటర్ అటాక్ చేశాడు మిచెల్. ఒక 6 ఒక 4 కొట్టాడు. సో అతన్ని సెటిల్ కానివ్వలేదు, లైన్ అండ్ లెంత్లో సెటిల్ కానివ్వలేదు. కుల్దీప్ ట్రైడ్ టూ మచ్ టు గెట్ వికెట్స్. అతని బౌలింగ్లోనే క్యాచ్ డ్రాప్ అయింది 80 దగ్గర ఉన్నప్పుడు. మిచెల్ ప్రసిద్ధ్ కృష్ణ అది అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ క్యాచ్ ఏం కాదు, కొంత రన్నింగ్ చేయాల్సి వచ్చింది. ఆ రన్నింగ్లో అతను సరిగ్గా దాన్ని అది ఈ లెవెల్లో తీసుకోవాల్సిన క్యాచ్, ఎనీవే ఈ లెవెల్లో తీసుకోవాల్సిన క్యాచ్ మిస్ చేశాడు ప్రసిద్ధ్ కృష్ణ. అండ్ జడేజా అదే ఓవర్లో అది కుల్దీప్ బౌలింగ్లో అదే ఓవర్లో ఒక రన్అట్ ఛాన్స్ ఫ్రమ్ క్లోజ్ క్వార్టర్స్, బ్యాక్వర్డ్ పాయింట్ నుంచి ఈజీ రన్అట్ స్టంప్స్ కొట్టి ఉంటే డైరెక్ట్ హిట్, మనకు అక్కడ వికెట్ వచ్చేది. సో ఆ 2 మిస్డ్ ఛాన్సెస్ మనకి చాలా దెబ్బ కొట్టాయి. ఎందుకంటే వికెట్లో మనకి ఎలాంటి బౌలర్స్, జడేజా స్టడీ, సిరాజ్ స్టడీ, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ పెద్దగా రన్స్ ఇవ్వలేదు, కానీ వాళ్ళు పెనట్రేషన్ కనబడలేదు ఎక్కడ కూడా. సో ముఖ్యంగా మిడిల్ ఓవర్స్లో ఇంకొక స్పిన్నర్ ఉండాలి మనకి. వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టారు. వరుణ్ చక్రవర్తిని వరల్డ్ కప్ కోసం వీ డోంట్ వాంట్ టు ఎక్స్పోజ్ హిమ్ ఆర్ ఐ డోంట్ వాంట్ టు యూజ్ హిమ్ ఫర్ బైలాటరల్ సిరీస్. కానీ ఇన్ జనరల్ మరొక స్పిన్నర్ అవసరం కనిపించింది. నితీష్ రెడ్డి 2 ఓవర్లు మాత్రం వేశాడు. ఆ 2 ఓవర్ల కోసం నితీష్ రెడ్డి ఎందుకు అణించుకోవాలి? యూ కెన్ బ్రింగ్ ఇన్ అక్షర్ పటేల్, నాట్ ఆయుష్ బౌదోనికి వికెట్లు వస్తాయని నేను అనుకోను ఈ లెవెల్లో. సో ఇన్స్టెడ్ ఆఫ్ హిమ్ అక్షర్ పటేల్ని మీరు టీంలో పెట్టుకోవచ్చు. ఫర్ ఈస్ బ్యాటింగ్ 6 బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడు అతను, అవసరమైతే వికెట్లు తీస్తాడు. సో మరొక స్పిన్నర్ ఉంటే బాగుండేది. మీ ఇందోర్లో నెక్స్ట్ మ్యాచ్ ఉంది, చూడాలి మరి అక్కడ ఏం చేస్తారు. సో ఆ పార్ట్నర్షిప్ అండ్ మిచెల్ ప్లేడ్ వండర్ఫుల్ ఇన్నింగ్స్. విలియమ్స్ సెంచరీ కంప్లీట్ చేయలేకపోతే కుల్దీప్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. బట్ తర్వాత ఫిలిప్స్కి మళ్ళీ ఒక మంచి పార్ట్నర్షిప్, ఫిలిప్స్తో మిచెల్ హ్యాడ్ 1 more పార్ట్నర్షిప్. సో చాలా ఈజీగా ఆడుతూ పడుతూ వాళ్ళు గెలిచేస్తారు. సో నెక్స్ట్ సండే రోజున 3rd మ్యాచ్ ఉంది. సో ఇండియా ఎప్పుడు కూడా న్యూజిలాండ్తో బైలాటరల్ సిరీస్, ఇండియాలో వన్డే సిరీస్ ఎప్పుడు ఓడిపోలేదు. సో ఈసారి వాళ్ళకి అవకాశం ఉంది. ఆ డిసైడర్ కనుక గెలిస్తే న్యూజిలాండ్ మళ్ళీ మనని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వాళ్ళు గెలిచాడు, మా ఫస్ట్ మ్యాచ్ కూడా గెలవాల్సింది వాళ్ళు. లాస్ట్లో రాహుల్ అండ్ హర్షిత్ రాణా మనని ఓటమి తప్పించారు. కానీ ఈ రకంగా చూస్తే మనకి వాళ్ళదే పైచేయి కనిపించింది. సో దే కెన్ విన్ దేర్ ఫస్ట్ సిరీస్. ఇదే రకంగా మన వాళ్ళు ఇలాగే ఆడుతూ పోతే. సో డిసప్పాయింటింగ్ ఫర్ ఇండియా. అండ్ మిచెల్ లాస్ట్ 10 innings నేను చూశాను, 7 half centuries ఉన్నాయి. వరల్డ్ ర్యాంకింగ్ కూడా అతను నెంబర్ 2 ర్యాంకింగ్లో ఉన్నాడు. ర్యాంకింగ్స్ పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వను, బట్ లాస్ట్ 10 innings ఓడిఎస్లో he had 7 50s, దాంట్లో couple of 100s. So he's in terrific form, and his favorite opposition of course is India.